తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ఖరీఫ్ సీజన్లో కొత్త ఊపొచ్చింది. గత 3 రోజులుగా రైతుల అకౌంట్లలో డబ్బు జమవుతోంది. ఈ పథకం కింద 9,000 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ డబ్బును 70,11,984 మంది రైతుల అకౌంట్లలో రోజువారీ జమ చేస్తున్నారు. ఇప్పటికే 4 ఎకరాలలోపు రైతులకు మనీ ఇచ్చారు. ఇవాళ 4వ రోజున 5 ఎకరాలున్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ చేస్తోంది. మొత్తం 9 రోజుల్లో డబ్బు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. జూన్ 16న రైతు నేస్తం కార్యక్రమంలో ఈ రైతు భరోసా మనీ పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. మొదటి రోజు 2 ఎకరాల వరకు ఉన్న భూమి ఉన్న 41 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,349 కోట్లు జమయ్యాయి. ఆయా లబ్ధిదారులైన రైతులు హర్షం వ్యక్తం చేశారు. 2వ రోజున 3 ఎకరాల వరకు, 3వ రోజున 4 ఎకరాల వరకు విడుదల చేశారు. ఇవాళ 4వ రోజున 5 ఎకరాలు ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బు జమవుతోంది. ఈ నిధులు రైతులకు పెట్టుబడి సాయంగా సాగు ఖర్చులకు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఖరీఫ్ సీజన్లో వారు ఏ పంటలు వేయాలనుకున్నారో ఆ పంటలు వేయడానికి ఈ డబ్బు పనికొస్తుంది. కొంతమంది రైతులు తమ అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమవట్లేదని అంటున్నారు. వారు బ్యాంకులకు వెళ్లి ఎందుకు పడట్లేదని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులు తమకు సంబంధం లేదంటున్నారు. ఇదో సమస్యగా మారడంతో దీనిపై ప్రభుత్వం స్పందించింది. రైతులేం చేయాలో చెప్పింది. తమకు దగ్గరలోని వ్యవసాయ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరకు వెళ్తే డబ్బులు వచ్చేందుకు తొలి అడుగు పడుతుంది. ఏఈఓ దగ్గర రైతు భరోసా పథకం తాలూకు దరఖాస్తులుంటాయి. ఆ దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి. అందులో రైతు పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఎన్ని ఎకరాల పొలం ఉంది లాంటి ప్రశ్నలుంటాయి. ఈ ఖాళీలను నింపి పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వంటి పత్రాల జిరాక్స్ కాపీలు జత చేయాలి. అంతా పూర్తిగా నింపిన తర్వాత తిరిగి ఆ దరఖాస్తును ఏఈఓకి ఇవ్వాలి. వారన్నీ చెక్ చేసి అంతా బాగుందనుకుంటే జిల్లా అధికారులకు పంపిస్తారు. తద్వారా త్వరలో డబ్బు జమవుతుంది. రైతులు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి. ఇందులో ఫార్మ్స్ అనే విభాగంలోకి వెళ్లి రైతు భరోసా బ్యాంక్ డీటెయిల్స్ కలెక్షన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని నింపి అవసరమైన పత్రాలను జత చేసి ఏఈఓకి ఇవ్వచ్చు. లేదంటే ఈ పనిని మీరు మీ సేవా కేంద్రాల్లో కూడా చేయించుకోవచ్చు. అయితే అక్కడ కొద్దిగా రుసుము తీసుకుంటారు. రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి జూన్ 22 వరకు అవకాశం ఉంది. అంటే మరో 3 రోజులే టైం ఉంది. త్వరగా ఈ పని చేయించుకోవాలి. ఇది వరకు రైతు భరోసా నిధులు రాని రైతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల రైతులు దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వమే స్వయంగా ఒక అవకాశం ఇస్తోంది. దీన్ని ఉపయోగించుకుని నిధులు వచ్చేలా చేసుకోవాలి. ఈ పథకం ద్వారా రైతులు ప్రైవేట్ అప్పుల భారం నుంచి బయటపడి మెరుగైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయవచ్చు. రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, 2.8 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు భరోసా నిధులతో రైతుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పథకం విజయవంతం కావాలంటే రైతులు సకాలంలో దరఖాస్తు చేసుకోవడం, సరైన పత్రాలు సమర్పించడం కీలకం.